కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడానికైతే చాలా కుట్రలే జరుగుతున్నాయి. కుట్రేంటి బహిరంగంగానే చేస్తున్నారు. కుట్ర అంటే రహస్యంగా చేసేది, రహస్యంగా చేసి ఇంప్లిమెంటేషన్లో కనిపించేది. బట్ ఓపెన్ అటాకే చేస్తున్నారు. ఓ రకంగా మరొకసారి యుద్ధం ఆరంభించినట్టు. ఏదైతే బ్యాడ్ టీం అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ సైనికులు, ప్రస్తుత సైనికులు, తీవ్రవాదుల ముఠాలు కాశ్మీర్ బదులు జమ్మూ మీద పడి దాడి చేస్తున్నటువంటి సంఘటనలు ఒక ఎత్తు అయితే, కాశ్మీరీ పండిట్లని కాశ్మీర్ లోయలోకి మళ్ళీ తీసుకొస్తుంటే అక్కడ వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి కల్చర్ మళ్ళీ స్టార్ట్ చేశారు. తాజాగా మార్తాండ్ మఠం అనంతనాగ్ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్లకు సంబంధించినటువంటి ఇళ్లని తగలబెట్టారు. ఇది నిన్న రాత్రి చోటు చేసుకుంది. వాస్తవంగా 1992లో ఇదే విధమైనటువంటి పని చేసిన అందరినీ, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీల్ని ఇళ్ళు తగలబెట్టి ఆ ఊళ్ళు ఖాళీ అయ్యేలా చేశారు. మహిళల్ని చెరబట్టారు, లేదంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పిల్లల ప్రాణాలు తీశారు. వేలాది మంది ఊచకోత జరిగింది. మళ్ళీ ఇప్పుడు అట్లాంటిది ఏదైనా జరుగుతుందా అన్నటువంటి ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైంది ప్రభుత్వం.